వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. షాబాద్ ఆరుగురి హత్యల ఘటన తరువాత అక్కడ పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోయింది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహంతో ఊగిపోతున్న మృతుల కుటుంబ సభ్యులు, ప్రజలు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. జనం ఉగ్రరూపం దాల్చడంతో ఎమ్మెల్యే కాలే యాదయ్య ధర్నా ప్రాంతం నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. త్రుటిలో ఆయన అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తతగా మారింది. షాబాద్ నరమేధం సృష్టించిన మంటలు ఇంకా చల్లారడం లేదు. 12 కిలోమీటర్ల మేర రాస్తారోకోతో హైవే స్తంభించిపోగా ఆందోళన ప్రాంతానికి వచ్చిన చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు జనాల నుంచి ఊహించని షాక్ తగిలింది. 6 అమాయకులు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వము, పాలకులు ఏం చేస్తున్నారంటూ మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేపై ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసుల వైఫల్యంపై నిలదీస్తూ జనం ఒక్కసారిగా మీదికి దూసుకురావటంతో ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకోవటంతో ధర్నా ప్రాంతం నుంచే ఎమ్మెల్యే కాలే యాదయ్య పరుగులు తీశారు. ఉగ్రరూపం దాల్చిన బాధితుల నుంచి త్రుటిలో తప్పించుకొని తన కారు ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే ప్రజలు ఈ స్థాయిలో తిరగబడటంతో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. ఎమ్మెల్యే వెళ్లిపోయినా మృతుల కుటుంబ సభ్యులు తమ నిరసనను ఆపలేదు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారటంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడుతున్న కలెక్టర్కు బాధితులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మరోవైపు ధర్నా స్థలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ జనం పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. కలెక్టర్ రంగంలోకి దిగినప్పటికీ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించే వరకు వెనక్కి తగ్గేదే లేదని బాధితులు భీష్మించుకు కూర్చున్నారు.